హలో అండి. తెలుసుకోవటం ఛానల్‌కి మీకు స్వాగతం. సో, ఈ వీడియోలో నేను బెస్ట్ వెబ్‌సైట్స్ అంటే ఎవరైతే స్టాక్ మార్కెట్‌లోకొచ్చి సబ్జెక్ట్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ది బెస్ట్ వెబ్‌సైట్స్ అంటే ఇవి నేను నేర్చుకునేటప్పుడు ఫాలో అయిన వెబ్‌సైట్స్ అనమాట. సో, బిగినర్స్‌కి ఎక్కడ వెళ్తే ఏం దొరుకుతుంది అన్న దాని గురించి ఈ వీడియోలో నేను మొత్తం మాట్లాడతానండి. సో, ముందుగా ఈ వెబ్‌సైట్‌కి సంబంధించి నేను 3 టైప్స్‌గా నేను డివైడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో, ఒకటి ప్రాక్టీసింగ్ వెబ్‌సైట్, 2 సబ్జెక్ట్‌కి సంబంధించిన వెబ్‌సైట్స్, 3 న్యూస్‌కి సంబంధించిన వెబ్‌సైట్స్ అనమాట. సో, ఇక్కడ ప్రాక్టీస్‌కి సంబంధించిన వెబ్‌సైట్స్ అంటే మనం ఎక్కడైతే సబ్జెక్ట్ నేర్చుకుంటామో ఆ వెబ్‌సైట్‌లో మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉండదు కాబట్టి సో, సెపరేట్‌గా కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయన్నమాట. సో, వాటి గురించి నేను క్లియర్‌గా చెప్తాను. అలాగే న్యూస్ అనమాట. న్యూస్ అనేది బిగినర్‌కి అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం అండి. సో, న్యూస్ అన్నది ఒక స్టాక్‌ని హెవీగా మూవ్ చేస్తుందనమాట. సో, ఒక ఫండమెంటల్ కానీ, ఒక టెక్నికల్ కానీ మూవ్ చేసిన దానికంటే కూడా మనకు న్యూస్ అన్నది హైగా మూవ్ చేస్తుంది. సో, ఎప్పుడైతే న్యూస్ హైగా మూవ్ చేస్తుందో అప్పుడు ట్రేడర్‌కి బెనిఫిట్ అనమాట. సో, ఇప్పుడు బ బై సైడ్‌కి కానీ, సెల్ సైడ్‌కి కానీ ఒక హెవీగా మూవ్ అయిందంటే సో, ఆటోమేటిక్‌గా దాంట్లో పొజిషన్ తీసుకున్నట్లయితే మీకు ఎక్కువ ప్రాఫిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో, అలాంటి ఛాన్స్‌ని మీరు క్యాప్చర్ చేయాలంటే మీకు ఖచ్చితంగా న్యూస్ పైన గ్రిప్ ఉండాలన్నమాట. సో, అందుకే బిగినింగ్ నుంచే మీరు న్యూస్‌ని, సబ్జెక్ట్‌ని కరెక్ట్‌గా అనలైజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు దాంట్లో ఉన్న ఒక ఒక కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఒక డిఫరెంట్ ఉంటుందన్నమాట. సో, ముందుగా చూసుకున్నట్లయితే సబ్జెక్ట్‌కి సంబంధించి మీరు జెరోదా వాళ్ళి వర్సిటీ అనమాట. సో, జెరోదా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నది స్టాక్ బ్రోకర్. సో, మీకు జెరోదాలో అకౌంట్ లేకపోయినా సరే మీరు ఈ వర్సిటీ అనే ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్తే మీకు కంప్లీట్ డేటా అనమాట. స్టాక్ మార్కెట్‌లో బిగినర్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎంతవరకు అడ్వాన్స్డ్ మొత్తం కాన్సెప్ట్స్ వాళ్ళు థియరీలో చెప్తారు. అంటే మొత్తం రాసుంటారనమాట. మీరు చదువుకోవాలి. మొత్తం ఇంగ్లీష్‌లో ఉంటుంది. సో, వాళ్ళు బీటా వెర్షన్‌లో అయితే హిందీలో కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో, మీరు వెర్సిటీని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. వెర్సిటీలో మీకు లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్‌ని పట్టుకోండి. ఆ లిస్ట్‌లో ఏమేమి ఉంటాయి వాళ్ళు ఫస్టే మనకు చెప్తారనమాట. సో, ఏ ఏ స్టెప్స్‌లో మీరు ఫాలో అవ్వాలని. సో, ఆ లిస్ట్ అంతా రాసుకొని ఆ లిస్ట్‌ని ఫాలో అవ్వడానికి యూస్ దాన్ని ఏమంటారు? ఆ లిస్ట్‌ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్టోపీడియా అనమాట. సో, ఇన్వెస్టోపీడియా అనేది ఇది ఇంటర్నేషనల్ వెబ్‌సైట్ అండి. సో, దీంట్లో ప్రతి ఇండికేటర్‌కి సంబంధించిన క్యాలిక్యులేషన్ ఉంటుందనమాట. సో, ఏదైనా ఒక సపోజ్ మీకు మ్యాక్‌డీ అంటే ఏంటో తెలియనప్పుడు సో, దాంట్లోకి వెళ్ళి మ్యాక్‌డీ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ చూపించేది ఇన్వెస్టోపీడియా. సో, ఆ ఇన్వెస్టోపీడియాలోకి వెళ్ళినట్లయితే మీకు మ్యాక్‌డీకి సంబంధించిన ఫార్ములాసు దాంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, దాన్ని ఏ టైంలో ఎలా యూస్ చేయాలి మొత్తం చెప్తారనమాట. సో, ఇన్వెస్టోపీడియాను మీకు ఏదైనా ఒక ఫార్ములా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇన్వెస్టోపీడియాకి వెళ్ళినట్లయితే మీకు బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి క్వారా. సో, క్వారాలో మీకు ఏదైనా ఒకసారి మీరు చూసినట్లయితే అక్కడ రియల్ టైమ్ ట్రేడర్స్ అనమాట. అంటే వాళ్ళు ప్రాపర్ ట్రేడర్స్ బిగినర్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తుంటారనమాట. సో, క్వారా అనే వెబ్సైట్లోకి మీరు సోషల్ మీడియా ఏదైనా అకౌంట్ యూస్ చేసి లాగిన్ అయ్యి మీరు క్వారాలోకి వెళ్ళినట్లయితే మీకు లేని డౌట్స్ కూడా ఎవరో ఒక బిగినర్ అడుగుంటాడు. సో, ఆ క్వశ్చన్కి ఎవరో ఒక ఎక్స్పీరియన్స్ ట్రేడర్ ఆన్సర్ చేస్తుంటారనమాట. సో, ఇక్కడ మీకు తెలియకుండానే ఒక క్వశ్చన్కి మీరు క్వశ్చన్ ఏంటో తెలుసుకుంటారు, దానికి సొల్యూషను తెలుసుకుంటారనమాట. సో, అలా యూజ్ అవుతుంది అనమాట క్వారా అనేది. సో, నేను క్వారా యూస్ చేస్తుంటాను, ఇన్వెస్టోపీడియా యూస్ చేస్తుంటాను. అలాగే వర్సిటీలో ఏదైనా నాకు డౌట్ ఉంటే నేను వర్సిటీలో వెరిఫై చేసుకుంటూ ఉంటాను. సో, ఇవి థియరీకి సంబంధించి. సో, ఇక్కడ ప్రాక్టికల్కి సంబంధించి చెప్పాలంటే వీడియోస్ అండి. సో, వీడియోస్లో మనకు ఫ్రీ సోర్స్ అంటే యూట్యూబ్ అనమాట. సో, యూట్యూబ్లో మీకు లాట్స్ ఆఫ్ డేటా దొరుకుతుంది. మీకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మీకు తమిళ్ అన్ని లాంగ్వేజెస్లో మీకు యూట్యూబ్లో వీడియోస్ దొరుకుతాయి. మీకు ఎక్కువగా స్టాక్ మార్కెట్కి సంబంధించి ఇంగ్లీష్లో వీడియోస్ ఉంటాయి, అలాగే హిందీలో వీడియోస్ ఉంటాయి అనమాట ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి. సో, మీరు యూట్యూబ్ని ఫాలో అయినా కూడా మీరు మొత్తంగా డేటాను అయితే సంపాదించుకోగలరు ఫ్రీగా. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రాక్టీసింగ్ వెబ్సైట్స్ దాని గురించి మాట్లాడదామండి. సో, ప్రాక్టీసింగ్ వెబ్సైట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇన్వెస్టింగ్.com అనమాట. సో, ఇన్వెస్టింగ్.com వచ్చేసి మనకు కంప్లీట్లీ ఫ్రీ టూల్స్, అడ్వాన్స్డ్ ఫ్రీ టూల్స్ అనమాట చార్ట్కి సంబంధించి. సో, మీరు దీంట్లో ట్రేడింగ్ చేయొచ్చు. ట్రేడింగ్ ఎలా చేస్తారంటే వీళ్ళు ప్రొవైడ్ చేసిన పోర్ట్ఫోలియో ఉంటుందండి. దాంట్లో మీరు యాడ్ చేసుకోవాలి. స్టాక్ని యాడ్ చేసుకోవడం ద్వారా దీంట్లో మీరు ట్రేడింగ్ చేయొచ్చు ఇన్వెస్టింగ్.comలో. సో, మోస్ట్ ఆఫ్ ద టైం దీంట్లో స్వింగ్ పొజిషన్స్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ప్రాక్టీస్ చేసుకునేటట్లయితే ఇన్వెస్టింగ్.comని యూస్ చేయండి. ఇన్వెస్టింగ్.com వాళ్ళు పోర్ట్ఫోలియోని ప్రొవైడ్ చేస్తారు వర్చువల్ ట్రేడింగ్కి. ఓకేనా. అలాగే మీరు ఇంట్రాడే ట్రేడింగ్కి ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే మాత్రం ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ని మస్ట్ అండ్ షుడ్ యూస్ చేయండి. ఎందుకంటే ట్రేడింగ్ వ్యూ అన్నది అడ్వాన్స్డ్ అనమాట. సో, వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే ఇండికేటర్స్కి లిమిట్ పెట్టుంటారు. బట్ నో ప్రాబ్లం. సో,
దీన్ని చాలా అడ్వాన్స్డ్గా యూస్ చేయొచ్చు అనమాట. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బ్రోకర్, సో అప్స్టాక్ కావచ్చు, జెరోదా కావచ్చు, ఏంజల్ బ్రోకర్ కావచ్చు, మరి ఏ ఇతర వెబ్సైట్స్ అయినా సరే మీ ట్రేడింగ్కి మీరు యూస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అడ్వాన్స్డ్ చార్టింగ్ టూల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దాంట్లో కూడా మీరు విర్చువల్గా ట్రేడింగ్ అయితే ట్రై చేయొచ్చు అనమాట. కాకపోతే విర్చువల్గా ట్రేడింగ్ ఎలా చేయాలనేది నా వీడియోస్లో నేను చేశాను మీ యొక్క బ్రోకర్లో అకౌంట్ యూస్ చేసి. కాకపోతే వాళ్ళు విర్చువల్గా మనీ అయితే ఇవ్వరండి, మీరే ఆ చార్ట్ని చూసి ఆ చార్ట్ పైన రాసుకోవాలి. ఆ చార్ట్ పైన రాసుకొని సో ఇక్కడ బై చేశాను, ఇక్కడ సెల్ చేశానని ప్రాక్టీస్ చేసుకోవాలండి. సో అలా కాదు ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ వ్యూలో మాదిరి పోర్ట్ఫోలియో ఇస్తారా, ఫేక్ మనీ ఇస్తారా అంటే వాళ్ళైతే ఇవ్వరు. కాకపోతే అడ్వాన్స్డ్ టూల్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఓకేనా. సో మీరు సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత దాని నుంచి ప్రాక్టీస్ చేసినప్పుడే మీకు సక్సెస్ అనేది వస్తుందండి. మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే అంతా తెలిసినట్లే ఉంటుంది, కానీ దాని ప్రాక్టీసింగ్ రియల్ టైంలో డిఫరెంట్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ పేపర్ పైన డిఫరెంట్గా ఉంటుంది అనమాట స్టాక్ మార్కెట్. సో ఈ రెండింటికి మధ్య మీరు ఎంత నేర్చుకుంటారనేది ఇక్కడ ఇంపార్టెంట్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి న్యూస్ బేస్ అండి. న్యూస్కి సంబంధించిన వెబ్సైట్స్. సో న్యూస్కి సంబంధించి వెబ్సైట్స్ ఎందుకు బిగినింగ్లోనే ఇంపార్టెంట్ అంటే, ఎస్ అండి, బిగినింగ్లోనే ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి ఒక స్టాక్ని, దాంట్లో ఉన్న న్యూస్ని, ఆ ఫండమెంటల్స్ని, టెక్నికల్స్ని, ఇండికేటర్స్ని, ఈ టెక్నికల్ సెటప్ని అన్నిటిని ఓవర్ వ్యూ మీరు కనుక చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. ఓకే స్టాక్ ఇక్కడ నుంచి పెరగబోతుంది, ఓకే ఇక్కడ నుంచి స్టాక్ పడబోతుంది అని మీకు అర్థమైపోవాలన్నమాట ఒక చార్ట్ని చూస్తేనే. సో అదంతా ఎప్పుడు తెలుస్తుందంటే మీకు ఒక ఇదంతా తెలిసినప్పుడు అనమాట, ఒక స్టాక్ సంబంధించి ఓవర్ వ్యూ తెలిసినప్పుడు అనమాట. సో దానికోసం నేను ట్విట్టర్, అలాగే లైవ్ మింట్ అండ్ బ్లూంబర్గ్ 20, సో ఈ 3 వెబ్సైట్ని అయితే నేను సజెస్ట్ చేస్తాను అనమాట. నా పర్సనలీ నేను యూస్ చేస్తూ ఉంటాను. సో ట్విట్టర్లోకి వెళ్తే మీరు సో మనీ కంట్రోల్ కావచ్చు, సిఎన్బిసి టీవీ 18 కావచ్చు, సో ఇతరత్ర వెబ్సైట్కి సంబంధించి పెద్ద పెద్ద న్యూస్ వెబ్సైట్స్కి సంబంధించి వాళ్ళ పేజెస్ ఉంటాయన్నమాట. సో వాటిని అన్నింటిని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో వన్స్ మీరు వీటిని ఫాలో అవ్వడం మొదలు పెడితే ఆటోమేటిక్గా అవి సజెస్ట్ చేస్తూ ఉంటాయన్నమాట ట్విట్టర్లో. సో బిజినెస్ న్యూస్కి సంబంధించిన ఛానల్స్వి. సో అలా ఒక్కొక్క ఛానల్ని ఫాలో అవ్వడం మొదలు పెట్టారంటే మీకు కావాల్సిన డేటా ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ ద్వారా ఇమీడియట్గా వచ్చేస్తుంది అనమాట మీ మొబైల్లోకే న్యూస్ అన్నది. సో అలా కాదు కొంచెము నాకు ఇలాంటి హెడేక్ వద్దు ట్విట్టర్ లాంటి వాటిలో అంటే, మీకు లైవ్ మింట్ అనేది చాలా ప్రాపర్గా చాలా బాగుంటుంది అనమాట. అంటే ఏదైనా ఒక న్యూస్ వచ్చింది, ఆ ఆర్టికల్ని మీరు చదవాలంటే పీస్ఫుల్గా ఒక క్లీన్ వెబ్ పేజ్తో ఉండేది వచ్చేసి లైవ్ మింట్ అనమాట. సో చాలా క్లాసిక్గా ఉంటుంది, మీకు కావాల్సిన మ్యాటర్ని ప్యూరిఫై చేసిస్తారు. దానికి అది ఎలా రియాక్ట్ అంటే దాంట్లో ఎలా ఆ స్టాక్ని రియాక్ట్ చేస్తుంది, ఇంపాక్ట్ చేస్తుంది అన్న దాని గురించి కూడా మీకు లైవ్ మింట్లో చాలా డీటెయిల్గా ఉంటుంది అనమాట. సో మీరు ఎప్పుడైతే మనీ కంట్రోల్లో యాడ్స్ లేకపోతే ఇతరత్ర వెబ్సైట్స్లో మీరు చూసినట్లు న్యూస్ గజిబిజిగా ఉండదండి, చాలా క్లియర్గా ఉంటుంది. సో దానికోసమే నేను లైవ్ మింట్ని అయితే యూస్ చేస్తుంటాను. నెక్స్ట్ వచ్చేసి బ్లూంబర్గ్ 20. సో బ్లూంబర్గ్ 20 వాళ్ళు వచ్చేసి ఇంటర్నేషనల్ వెబ్సైట్ బ్లూంబర్గ్ వాళ్ళ నుంచి సబ్సిడరీ అనమాట వీళ్ళు. సో వీళ్ళు కూడా చాలా అఫీషియల్గా ఉంటుంది న్యూస్, చాలా త్వరగా ఇస్తుంటారు అనమాట వీళ్ళు. సోర్సెస్ను అంటే న్యూస్ అఫీషియల్గా కన్ఫర్మేషన్ కాకపోయినా సోర్సెస్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళు ముందుగా క్యాప్చర్ చేసే వీళ్ళు చెప్పడానికి ట్రై చేస్తుంటారు అనమాట. సో బ్లూంబర్గ్ 20లో మీకు స్టాక్ ఫండమెంటల్కి సంబంధించి కూడా మనము అనాలిసిస్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో నేను ముందుగా చెప్పాను కదా సబ్జెక్ట్కి సంబంధించిన వెబ్సైట్స్. సో ఇవి వచ్చేసి మీకు ట్రేడింగ్ మరియు ఇన్వెస్టింగ్కి సంబంధించిన టోటల్ డేటాని అయితే చెప్తారండి. బట్ న్యూస్ అండ్ ప్రాక్టీస్ మాత్రం ఇంట్రాడే ట్రేడర్స్ అయితే ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళ కోసమే ఈ వెబ్సైట్స్ అనమాట. ఈ న్యూస్కి సంబంధించి కానీ అలాగే ఈ ప్రాక్టీస్కి సంబంధించి కానీ, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అయితే అబ్జర్వేషన్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇవైతే యూస్ఫుల్ వెబ్సైట్స్ నేను పర్సనల్గా యూస్ చేస్తూ ఉంటాను డైలీ బేసిస్లో. సో మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, అలాగే నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఎందుకు డిస్లైక్ చేశారు, ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో.